వచ్చే లవ్లీ వర్డ్స్ మీకు కూడా మరెన్నో సక్సెస్‌లు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మన కెప్టెన్‌ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడటం. థియేటర్‌లో కూడా ఇలానే చూడాలి మిమ్మల్ని. సో, చాలా పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. నాకు మాట్లాడటం అంతగా రాదు. మా పీఆర్ టీమ్ చెప్పారు, చంపకేసి కొట్టుకోమన్నారు. అమీర్పేటలో అన్నం లేదు అని చాలా కష్టాలు పడ్డానని సింపతి డైలాగ్స్ ఇవన్నీ చెప్పమన్నారు. అవన్నీ చెప్తే సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ తర్వాత మెటీరియల్ అయిపోతుంది. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది కూడా మెటీరియల్ అయిపోద్ది. 2 గంటల 8 నిమిషాలు మీరు థియేటర్‌లో నవ్వుతూనే ఉంటారు. కుదిరితే కడుపు నొప్పి టాబ్లెట్ తీసుకెళ్ళండి. నవ్వు లేదు. ఒక టాబ్లెట్ తీసుకెళ్ళండి. నవ్విన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత హెల్తీ కామెడీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు విన్న డైలాగులు ఏమి కూడా అవి డబుల్ మీనింగ్ డైలాగులు ఏం కాదు. సో జెన్జీ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని వేరే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ప్యూర్‌గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఎక్కడ బోర్ కొట్టినా, సినిమా మాకు బోర్ కొట్టింది అని మీరు వెళ్ళిన టికెట్ రాయల్ థ్రోన్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి పెట్టండి. వాళ్ళు ఆ టికెట్ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు ఖచ్చితంగా. ప్రేక్షకులే ఫైనల్ గా జడ్జెస్. వాళ్ళు జడ్జ్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయినట్లేదు. సో ఆడియన్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. మీకు నచ్చితే ఒక 5గురికి చెప్పండి మౌత్ టాక్. ఎంత ప్రమోట్ చేసినా ఏం చేసినా ఫైనల్ గా మీరు చెప్పిందే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఒక 5 మెంబర్స్ కి రిఫర్ చేయండి సినిమా చూడటానికి. ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, కూర్చోండి. టికెట్ రేట్ కూడా చాలా తగ్గించే పెడుతున్నాం అందుబాటులో. టికెట్ రేట్లు పెరిగాయి, అందుకే థియేటర్కి రావట్లేదు అంటున్నారు. కాబట్టి టికెట్ రేట్స్ కూడా మీ కంఫర్టబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. అవి ఏంటి అనేది 14th కి రిలీజ్ అవుతుంది. ఆగస్టు 14th కి మన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. యుఎస్ లో 60 థియేటర్స్ ఆల్రెడీ లాక్ అయ్యాయి. సో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అక్కడ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకా మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, రాజ్ పవన్ గారు, వాళ్ళు కూడా దీంట్లో క్యారెక్టర్ చేశారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన ఉన్న వాళ్ళిద్దరు వాళ్ళే. వాళ్ళ యాక్టింగ్ మీరు చూసిన తర్వాత మీరు అనుకుంటూ ఉంటారు, అంటే మీరు జనరల్ గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ఏదో డబ్బులు ఉన్నాయి, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, అలా ఒక చిన్న ఊహ ఉంటుంది. బట్ వీళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అని. అంత ప్రొఫెషనల్ గా యాక్ట్ చేశారు. కామెడీ అనేది అన్నిటికంటే కష్టమైంది. అది 30 years పృథ్వీ గారు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, సింతా మనోహర్ గారు, వీళ్ళు సీనియర్ యాక్టర్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు ఇది ఎంత కామెడీ అనేది ఎంత కష్టం. సో అంత కష్టమైన ఒక ఎమోషన్ కామెడీని చాలా సింపుల్ గా విత్ ప్రాక్టీస్. నేను డైలాగ్స్ పంపించినప్పుడు కానీ మా రైటర్ బాబీ గారు స్క్రీన్ ప్లే స్టోరీ, ఆయన ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రొడ్యూసర్స్ తోటి యాక్టర్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు అక్కడ లోకల్ గా యుఎస్ లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేసి మన సినిమాలో డెలివర్ చేశారు అదంతా. అందుకే మీరు ట్రైలర్ కానీ ప్రోమోలు కానీ చూస్తున్నప్పుడు ఎక్కడ కొత్త వాళ్ళు చేశారు అనే ఫీలింగ్ మీకు ఉండదు. టోటల్ మన సినిమాలో 52 మంది నటీనటులు నటించారు. ఈ మధ్య కాలంలో మనకి ఓటీటీస్ థియేటర్స్ లో చాలా సినిమాలు చూస్తున్నాం. సింగిల్ గా థిన్ లైన్ తోటి వెళ్తున్నాయి. ఆర్టిస్టులన్నీ కౌంట్ చేయొచ్చు, మనం వేలతో కౌంట్ చేయొచ్చు, ఒక 10 మంది 12 మంది అలా. బట్ మన దాంట్లో ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమాలో లాగా, ఓ జంజాల గారి సినిమాలో లాగా, ఒక అనిల్ రావిపూడి గారి సినిమాలో లాగా 52 మంది యాక్టర్స్, 52 మంది నటీనటులు నటించారు. మేము అడిగిన వెంటనే మాకు నటించడానికి వచ్చి మాకు సపోర్ట్ చేశారు కుమారి ఆంటీ గారు. మేము తనతో ఉన్న డేట్స్ లో మేము బయట ప్రొడక్షన్ నుంచి తెప్పించాం ఫుడ్. బట్ ఆవిడ తెచ్చిన ఫుడ్ ని మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు అంటారు కదా 2 లివర్లు ఎక్స్ట్రా అని.
ఆవిడన్నట్టు మాకు 4-5 లివర్స్ ఎక్స్ట్రానే వేసారు. సో ఆవిడ ప్రేమతో వేసారు. తెల్లవారుజామున 4 గంటలు అవుతున్నా ఆ నిద్రని ఆపుకుంటూ ఇచ్చిన పాత్రలోంచి బయటికి వెళ్లకుండా కనీసం పడుకుంటే మళ్ళీ ఫేస్ లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని చెప్పేసి చాలా కష్టపడి ఇష్టపడి నాకు సపోర్ట్ చేస్తూ నటించారు అన్నయ్య పృథ్వీ గారు. నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంబటి శ్రీను గారు, ఆయన కంబ్యాక్ అవుతుంది ఈ ఫిలిం. వెరీ పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆయన మా సినిమాకి ప్లస్ అవుతారు. మేము మా టీం ఆయనకు కాదు, ఆయన మా సినిమాకి చాలా ప్లస్ అవుతారు. సిలువ తైలం అనే ఒక క్యారెక్టర్ వేసి ఆ స్లాంగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవరి మనోభావాలు నొప్పించే పాత్ర ఏం కాదు, చాలా బాగుంటుంది. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మా టీం కి ప్రధానంగా సపోర్ట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. స్టోరీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నాగరాజు గారు చెప్పినట్టు కథ విన్న తర్వాత జస్ట్ చెప్పాను, ఇలా కథ విన్న తర్వాత మీరు ట్రైలర్ లో చూశారు కదా, ట్రైలర్ లో ఫైట్లు, పాటలు. రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ తర్వాత ఒకటే అన్నారు, నన్ను ఇంతలా వాడుకున్న డైరెక్టర్ ఈ కాలంలో నువ్వే. ఆయనతోటి ఈ మధ్య పాటలు చేయించడం మానేశారు, ఫైట్లు చేయించడం మానేశారు. సో మేమేంటంటే ఆ రెండు కూడా చేయించేసేసి సుబ్బు మాకు సపోర్ట్ చేసి మా డైరెక్షన్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు సుబ్బు. అన్నా లేదు మనం సార్కి ఫైట్ పెట్టాలి బాగుంటుంది అంటే సిచ్యువేషన్ బాగా సింక్ అయింది. సుబ్బుతో చెప్పాం, ఫైట్ పెట్టేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైట్స్ మళ్ళీ మీరు చూస్తారు, ఆయన స్టెప్పులు కూడా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నటీనటులందరికీ, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే డేటా కార్డులన్నీ ఫిల్ అయిపోతాయి కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ సినిమాతో మరొక సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంకేమైనా ఉందా సార్? సారీ అండి, నేను మళ్ళీ వచ్చాను. ఇక్కడ డాన్సర్ క్యారెక్టర్ వేశాడు నా ఫ్రెండ్, మా తమ్ముడు శ్రీ బాలా అయినాల.